అందరికీ నమస్కారం. పద్య సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి బందారం కథలు 22వ భాగం విందాం. పసరు రెక్కలు కథ విందాం. ఏనెరాళ్ల మీద కూర్చొని గుబురు పొదల వైపు తదేకంగా చూస్తున్నారిద్దరు. 5-6 ఏళ్ల వయసు భేదమున్న ఆ ఇద్దరిది గాఢమైన స్నేహం. కిష్టయ్య పెద్దవాడైనా లోపలి ఆలోచనలన్నీ తనకంటే చిన్నవాడైన బాలరాజుతో పంచుకోకుంటే ఏమీ తోచదు. బాలరాజు 5-6 ఏళ్లు పెంచుకొని కొంచెం పెద్దరికంతో వ్యవహరించబోతుంటాడు. రాళ్లమీదికి వీస్తున్న సన్నటి గాలి మొగిలిపూల వాసన మోసుకొస్తున్నది. ఏనెగుండ్ల పక్కన సీతాఫల చెట్లు దాటి చిన్న వేప చెట్ల తర్వాత మొగిలి పొదలు, రాళ్ళు రప్పలు, పక్కన 2-3 పుట్టలు, అటు దాటి తీగ అల్లుకున్న గుబురు పొద. చూడడానికి మైదానంలాగా ఉంటుంది, చిక్కు పొదలాగా ఉంటుంది. రాతిగుండ్ల మీద కూర్చొని చూస్తుంటే చల్లటి గాలితో పాటు సన్నటి ఎండపొడ తగిలి హాయిగా అనిపిస్తున్నది. నిన్న అట్లాగే అదే రాళ్ల మీద 3 గంటలు కూర్చున్నారు. ఇవాళ మళ్ళా అట్లాగే. గాలికి ఆకులు కదిలినట్లు చప్పుడయ్యేసరికి ఒకరిని బట్టక ఒకరు అటువైపు మరింత తీక్షణంగా చూశారు. వచ్చిన గాలి వచ్చినట్టే ఉత్తరం దిక్కుకు వెళ్ళిపోయింది. ఎదురుచూపులు ఫలించకపోయేసరికి బాలరాజు ఆలోచనలో పడ్డాడు. అయ్య గుర్తొచ్చాడు. మందదోలుకెళ్ళేటప్పుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. చెల్లె గుర్తొచ్చింది. అయ్యా పాపం మబ్బులనే లేచి వంట చేశాడు. జొన్నగట్క ఉడికేసి అర్రల పెట్టాడు. అంబెటాల గాంగనే సంటిదానికి తినబెట్టు. నీ అంతటి నువ్వు శిలకలు పట్టుకొని తిరిగితే సంటిపోరి అది ఆకలికి జస్తది, ఏడ్చుకుంటూ కూసుంటుంది. మీ అవ్వ నాకు బరువు పెట్టి అది వెళ్ళిపాయే. నాకు ఇటు జీవాలు తప్పవాయే, అటు సంటోళ్ళు తప్పరాయే. బిడ్డా బాలా వినబడ్డదారా? చెవిన పెట్టినవా? మర్చిపోకు. అయ్య మాటలు చెవుల తిరిగేసరికి భయం పట్టుకున్నది బాలరాజుకు. పదే పదే చెప్పిన సంగతి పదే పదే గుర్తొచ్చింది. పదే పదే చెల్లె గుర్తొచ్చింది. ఏడుస్తున్నట్టే అనిపించింది. తనకు ఏడుపొచ్చింది. కిష్టన్నా నేను పోతా, చెల్లె ఏడుస్తుండొచ్చు, తినబెట్టమని చెప్పిండు అయ్యా. ఏంగా తీయి, ఎవలో ఒకరు తినబెడతారు, ఏడుస్తుంటే చూసుకుంటూ ఉంటారా? సముదాయించబోయాడు. మా అయ్య ఒక్క తీరుగా చెప్పిండు, చెల్లె ఒక్కతుంటుంది, ఇడిచిపెట్టి తిరగకు. అయినా నీ సోపత్తోటి ఇటు వచ్చిన. అయ్యొచ్చినాక చెల్లె చెప్తుంది, నా తోలు వలగొడతాడు మా అయ్య, నేను పోతా. చిన్నగా ఏడుపు మొదలుపెట్టాడు బాలరాజు. బాలా దోస్తంటే ఇదేం దోస్తురా? నడమలు ఇడిచిపెట్టిపోతానంటావు. ఇంటికి పోయినాక నీకు బెల్లం ముద్ద కొనిస్తా, ఇంకొక గంట. బాలరాజుకు కిష్టయ్యని చూస్తుంటే ఉండాలనిపించింది. అయ్య గుర్తొస్తే పోవాలనిపించింది. ఊగిసలాటలో నిర్ణయం తీసుకోలేక ఉండిపోయాడు. కిష్టయ్యకు మాత్రం పని కానిదే అక్కడి నుంచి కదలాలని లేదు. బాలరాజులను వదలాలని లేదు. మరోసారి గుబురు పొదల వైపు చూశాడు. గుబురు పొదల నుంచి మొగిలిపూల వాసన గుప్పుమన్నది. మొగిలి వాసన సోకగానే దాసన్న పూల వాసన గుప్పుమన్నది. వెంటనే పటేన్ల స్వరూప గుర్తొచ్చింది. సాయంత్రం కాగానే అలంకరించుకొని తమ వాడ మీదుగా ఒయ్యారంగా అడుగులు వేసుకుంటూ పోతుంది. గొల్లపల్లి పటేన్లలో దాసన్న పూలుంటాయి. దాసన్న పూల వంటి దోస్తులుంటారు. పూల కోసం పూల రాశి మాదిరిగా పోతుంది. ముచ్చట్ల కోసం మురిపాల రాశి మాదిరిగా పోతుంది. చూస్తూ కిష్టయ్య తట్టుకోలేకపోతాడు. కోరికలను కులం నియంత్రించలేకపోతున్నది. యవ్వనానికి ఏ గోడలు కనిపించవు. పటేన్ల స్వరూప 8 చదివి ఆపేసింది. కిష్టయ్య బడి ముఖమే చూడలేదు. అందుకనే బాలరాజును విడిచిపెట్టలేడు. స్వరూపను మరిచిపోలేడు. కిష్టయ్యదొక విచిత్రమైన అవస్థ. మొగిలివాసన వచ్చిందంటే తప్పక పాము ఉండి తీరాలంటారు అనుభవజ్ఞులు. కిష్టన్నా గుసగుసగా పిలిచాడు బాలరాజు. మళ్ళా అన్నాడు. అయినా పలకలేడు కిష్టయ్య. చిన్న రాయి తీసుకొని అటు విసిరాడు. తగిలేసరికి స్పృహలోకి వచ్చి కిష్టయ్య బాలరాజు వైపు చూశాడు. బాలరాజు సైగ చేశాడు. పుట్టపక్క నుంచి పాము నెమ్మదిగా కదులుతున్నది. స్వరూప కదులుతున్నట్టే అనిపించింది కిష్టయ్యకు. చూస్తూ ఉండిపోయాడు. బాలరాజు చూపులు చురుగ్గా కదులుతున్నాయి. జేబులోంచి కందికాయ ఒలుచుకొని లేత గింజలు నోట్లో వేసుకున్నాడు బాలరాజు. కందికాయ రుచికరంగా ఉంది. పామును తలుచుకుంటే భయం భయంగా ఉన్నది. అయినా ఆసక్తిగా ఉన్నది. ఇద్దరూ పామునే చూస్తున్నారు. ఆగింది, కదిలింది. ఆకుల మధ్య విశ్రాంతిగా సేద తీరుతున్నది. సన్నటి ఎండకు హాయిగా మత్తుగా ఉన్నది. గుబురు పొద నుంచి మళ్ళా చప్పుడైంది. మరో పాము పొద చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నది. ఒక్కసారి మొగిలి వాసన ఆ ప్రాంతమంతా అల్లుకున్నది. కొంచెం మత్తు, కొంచెం భయం, మరికొంచెం ఆసక్తి.
మూడు భావనల నడుమ ఏదో సమన్వయం. భయం పెరిగే కొద్దీ ఆసక్తి కూడా పెరుగుతుంది. భయపడుతూ ఆసక్తి ప్రదర్శించడంలో తెలియని మత్తు ఏదో ఉంటుందేమో, తెలియదు. రెండు పాములు చేరువయ్యాయి. ఊసులాడుకున్నాయేమో కొన్ని క్షణాలు, ఉద్రేకపడ్డాయేమో మరికొన్ని క్షణాలు. క్రమక్రమంగా మెల్లమెల్లగా పెనవేసుకున్నాయి. ఆ సన్నివేశం కోసమే వాళ్ళిద్దరూ ఎదురుచూస్తున్నారు. కిష్టయ్య కోరికకు ఒక రూపం వస్తున్నది. చాటు నుంచి దగ్గరికెళ్ళాడు. బాలరాజును తోడు తీసుకెళ్లాడు. తెచ్చుకున్న తెల్ల వస్త్రం పేలిక పొదల వెనుక నుండి పాముల మీదికి జారవిడిచాడు. పాములు దొర్లుతున్నాయి, విడివడుతున్నాయి, పెనవేసుకుంటున్నాయి. తెల్ల పేలికలు జారిపోతూ చుట్టుకుంటూ పాములను తలపిస్తున్నాయి. కిష్టయ్యకు లోన పరవశం కలుగుతున్నది. ఏదో అనుకూల శకునం ఉంటే తప్ప ఈ పాముల సన్నివేశం దొరకదు. దొరికిందంటే జర ఆశ, చిగురుస్తున్న ఆశ, పటేన్ల స్వరూప వంటి అందమైన ఆశ, దాసన్న పూల వాసన వంటి ఆశ. ఏనగుండ్ల మీద కూర్చొని ఎంతోసేపు గడిపారు. పొద్దు నడినెత్తి మీదికి చేరేసరికి చురుక్కుమన్నది ఒళ్ళు. పాములు చల్లబడి జారుకున్నాయి. కిష్టయ్య, బాలరాజు మెల్లగా పొదవైపు గదిలారు. ప్రశాంతంగా ఉంది వాతావరణం. బట్టపేలికలు పట్టి చూశారు. వేడిగా ఉన్నాయి. అక్కడే పెట్టారు. పుల్లలు చిదుగులు ఒకచోట చేర్చారు. జకముక గొట్టి నిప్పు పుట్టించాడు. మంట అంటుపెట్టారు. జాగ్రత్తగా ఎడంగా పేలికలు గాల్చారు. పేలికలు మండి బూడిదయ్యాయి. బూడిద ప్రతి రేణువు చిన్న సీసాలోకి జాగ్రత్తగా ఎత్తుకున్నారు. ఇద్దరూ ఊరివైపు కదిలారు. ఎదురు చూస్తుండగానే సాయంత్రం అయింది. బజారు మలుపు దగ్గర కిష్టయ్య చూస్తున్నాడు. కొంచెం దూరంగా బాలరాజు నక్కి ఉన్నాడు. కిష్టయ్య కళ్ళల్లో కొత్త వెలుగు. కిష్టయ్య నుదుటన గుండ్రంగా, దాని కింద అడ్డంగా తెల్లటి బొట్టు. అది విభూతి అవునా? అది బూడిద అవునా? ఎంత కష్టపడితే ఆ బొట్టు, నొష్టబొట్టు. ఒక గర్వం కిష్టయ్యలో, ఒక ధైర్యం కిష్టయ్యలో. చూస్తుండగానే స్వరూప, వాసన, రూపం, అందం అన్నీ ఒకసారే గుబాలించాయి. మలుపు తిరగగానే ఎదురుగా కిష్టయ్య. బాగున్నవా కిష్టయ్య? సుతారంగా తీయగా వినిపించింది గొంతు. ఇంతకు ముందు ఎప్పుడూ పలకరించలేదు. తను ఇంతగా ఎప్పుడూ పరవశించలేదు. లోన అంతా తడిమినట్టు హుషారు. బాగున్నా? ఆమె కదులుతున్నది. తాను 2 అడుగులు వేశాడు. ఆమె ఆగింది. చిన్నగా నవ్వింది. కదిలిపోయింది. కిష్టయ్య ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఒకసారైనా తనను మాట్లాడించడం, ఒకసారైనా తనను చూసి నవ్వటం చిన్న విషయాలా? ఆమె చేరువవుతున్న దానికి సంకేతాలు గావా? బొట్టు గొప్పతనం, బొట్టు మహిమ లేకపోతే స్వరూపమ్మ తనను మందలించడం సాధ్యమేనా? ఏదో ఉంది, ఏదో జరిగింది, ఇంకేదో జరుగుతుంది. కిష్టయ్య తలుచుకొని మురిసిపోతున్నాడు. మహిమగల బొట్టు సంపాదించడానికి ఎంత కష్టపడ్డారు. బాలరాజు తనకెంత మంచితోడు. తనతో పాటు తమ్ముడు ఎన్ని తంటాలు పడ్డాడు. బొట్టు కోసం పడ్డట్టే స్వరూపమ్మ కోసం ఇంకెన్ని తంటాలైనా పడడానికి తయారే. వారం రోజులు గడిచిపోయింది. స్వరూప ప్రతి సాయంత్రం బజారు వెంబడి పోతూనే ఉన్నది. మళ్ళా పలకరించకపోయేసరికి కిష్టయ్య మనసులో లేదు. బాలరాజుతో చర్చించాడు. తానే పలకరించాడు. అయినా పట్టించుకోలేదు. పూలు తెచ్చి ఇస్తానన్నాడు. అయినా పట్టించుకోలేదు. పవిత్రమైన బొట్టు పెట్టుకొమ్మని బొట్టుపొట్లమిచ్చాడు. అయినా పట్టించుకోలేదు. ముచ్చట పెట్టడానికి సరిపడినన్ని విషయాలు కిష్టయ్యకు తెలియవు. ఎట్లా స్వరూపమ్మకు చేరువ కావాలో కిష్టయ్యకు తెలియదు. ఆ రోజు సాయంత్రం అందంగా అలంకరించుకొని స్వరూప సాగిపోతున్నది. స్వరూప బజారు మలుపు తిరిగి వెళ్ళిన తర్వాత ఆమె పాదముద్రల దగ్గర కూర్చున్నాడు బాలరాజు. పరుగున వచ్చాడు కిష్టయ్య. అడుగుల గుర్తులు చెదరకుండా, ఎవరూ తొక్కకుండా కాపలా ఉండమన్నాడు కిష్టయ్య. ఆ గుర్తులు చూస్తుంటే కిష్టయ్యలో కొత్త ఉత్సాహం, కొత్త హుషారు నిండుతున్నది. జాగ్రత్తలు చెప్పి కిష్టయ్య తోట పెరట్లోకి పరిగెత్తాడు. బాలరాజు స్వరూప అడుగులకు కాపలగాయలేక అవస్థపడుతున్నాడు. అడుగుల మీద చేతులు అడ్డంగా ఉంచి ఏదో ఆడుతున్నట్టు నటిస్తున్నాడు. కొందరు పక్కనుంచి పోతున్నారు గాని లచ్చవ్వ పెద్దమ్మ నోరు విడిచి అడగనే అడిగింది. బాలయ్య, గిడ బజార్లో కూర్చొని ఏం రాజరికం చేస్తున్నావయ్యా? ఏం లే పెద్దమ్మ, దోస్తొస్తాడని చూస్తున్నా. అటు నుంచి కుక్కలు ఒకదాని ఒకటి తరుముకుంటూ వచ్చాయి. బాలరాజు రాయి తీసుకొని వాటి మీదకి విసిరాడు. చూసేవాళ్లకు అనుమానం వస్తుంది. అనుమానం వస్తే మరింత కష్టం. బాలరాజుకు క్షణక్షణం కష్టంగా ఉంది. కిష్టన్న తొందరగా వస్తే బాగుండే. ఎటు పోతే అటే. ఎక్కువసేపు బజార్లో కూసోలేను. నడి బజారాయే. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఎవలాగుతారు? రా కిష్టన్నా రా. మనసులో రకరకాలుగా ఆలోచిస్తున్నాడు బాలరాజు.
బాలరాజు చదువులో హుషారే, మంచి బొమ్మలు వేస్తాడు, మంచి పద్యాలు వాడతాడు. కానీ కిష్టయ్య స్నేహం ఇష్టం. కిష్టయ్య చెప్పే ముచ్చట్లు ఇష్టం. అప్పుడప్పుడు చెప్పే కథలిష్టం. కథల్లో వచ్చే రాజకుమారి ఇష్టం. రాజకుమారి అంటే కిష్టయ్య తనను తాను మరిచిపోతాడు. పరవశించి వర్ణించి చెప్పుతుంటే బాలరాజుకి ఇష్టం. ఊహల్లో తేలిపోవటం చెప్పరాని ఇష్టం. ఎంతసేపు కూసోవలనో ఏందో, ఎవనికల ఏందో గాని కూసాలు కదులుతున్నాయి. ఇయ్యం మంచిదే గాని దయ్యమొచ్చి నడమ కయ్యం పెట్టినట్టు నడమ తనకేమొస్తుంది? కోడిపెట్ట పిల్లలతో రాబోతే చేత్తో తరిమాడు బాలరాజు. చెమటలు బట్టి ముఖం నిండా కారుతుంటే పరిగెత్తుకొచ్చాడు కిష్టయ్య. వెడల్పాటి చెక్కినట్లు ఉన్న ఆకులు అరచేతిలో వేసి నలిచాడు. బలంగా నలిచి స్వరూప అడుగు గుర్తుల మీద పసరు విండాడు. మళ్ళీ నలిచి మళ్ళీ విండాడు. అడుగులు తడిచేటట్టు అరికాలు గుర్తు దగ్గర మరింత ఎక్కువ ఆకుపసరు విండాడు. 10 నిమిషాలు అడుగుల దగ్గర ఇద్దరూ కాపలగాశారు. బజార్లా అట్ల కూసున్నవేందుకు ఇష్టయ్యా? ఆట? మళ్ళా తీయటి గొంతు, మళ్ళా స్వరూపమ్మ పలకరింత, మళ్ళా తీయటి మత్తు. స్వరూప సాగిపోయింది. తన ఒంటిమీది నుంచి పాము జారిపోతున్నట్టు భయం, దాసన్న పూలు పాముతున్నట్టు మత్తు. అడుగులు, పసరు గుర్తులు కళ్ళల్లో అట్లే ముద్రపడి ఉన్నాయి. బాలరాజుకు బెల్లం ముద్ద కొనిచ్చాడు కిష్టయ్య. పటేన్ల స్వరూప పలకరించినందుకు ఒక పక్క సంతోషం కలుగుతున్నా, క్షణాల్లో సంతోషం కరిగిపోతున్నందుకు బాధగా ఉంటున్నది. కరిగిపోయేదే సంతోషమా? కదిలిపోయేదే సంతోషమా? సంతోషం నిలకడగా ఉండదా? స్వరూపమ్మతో తనకు ఒక్కరోజన్నా కలుస్తుందా? ఒక్కరోజన్నా కలవాలి. పలకరించిందంటే పసరు పనిచేస్తున్నట్టేనా? ఏమో, పనిచేయొచ్చు. లేకపోతే ఎందుకు పలకరిస్తుంది? ఏదో ఉన్నది, ఏదో ఉంటుంది. కిష్టయ్య పరిపరి విధాలా ఆలోచించాడు. బాలరాజుతో చర్చించాడు. కిష్టయ్య జ్ఞానం చిన్నది, బాలరాజు వయస్సు చిన్నది. ఈ విషయాలు అందరితో చెప్పుకునేవి కాదు. సర్ది చెప్పినా సహకరించినా బాలరాజే. ఎప్పటిలాగే ఆ రోజు సాయంత్రం స్వరూప అలంకరించుకొని బయలుదేరింది. పాము మీదికి దూసుకొస్తున్నట్టు కిష్టయ్యకు చిత్రంగా అనిపించింది. కిష్టయ్య ధైర్యం తెచ్చుకుంటున్నాడు. బాలరాజు కోసం వెతికితే కనిపించలేదు. బండకు నారజేరటం తనతో కాదు. ఏదో ఒకటి తేలితే అన్నింటికీ మంచిది. లోపల ఆపుకోలేకపోతున్నాడు. అట్లని పటేన్లు తమసొంటి వాళ్లకు గలవరు. పనిజెడి ఎంతకాలం ఇసొంటి తిప్పలు? స్వరూప చేరువవుతుంది. మత్తేదో ఒక్కసారిగా గుప్పుమన్నది. జ్వరమొచ్చినట్టున్నది. బజారు మలుపు తిరిగింది. స్వరూప వస్తుంటే కిష్టయ్యకు ఏమీ తోచలేదు. ఆపుకోవడం సాధ్యం కాలేదు. అంతురాలు తెలిసి కోరికలు పుట్టవు గదా. కోరికే సమస్తం ఆవహించింది. స్వరూప తనను దాటిపోతున్నది. కిష్టయ్యలో లోకం కనబడనంతగా మత్తు కమ్ముకుంటున్నట్లున్నది. దాటుతున్నది, సంతోషంగా దాటుతున్నది. స్వరూప వెనుక అడుగులు వేశాడు. వెంట వెంట నడిచాడు. కిష్టయ్యా, ఏమైంది అట్లా నడుస్తున్నావు? తీయగా అడిగేసరికి మనసు ఆగలేదు. గొంతులోంచి అనాలోచితంగా శబ్దం వచ్చింది. స్వరూపా. ఆగింది స్వరూప. పిలుపు కొత్తగా ఉంది. ఏమీ అర్థం కాలేదామెకు. తొందరగా నడిచి చెయ్యందుకున్నాడు. ఎంత ధైర్యం! ఊహించందేదో జరుగుతున్నది. స్వరూపకు కోపం వచ్చినట్లుంది. పోని అని పలకరిస్తే ఇంతదాకా వచ్చిందా? ఇదేంది? ఎంత చెడ్డ పేరు! ఇంత తెలిస్తే ఇంత బయటకు రానియ్యరు. బజారుకు రానియ్యరు. గొల్లపల్లెల పేరు చెప్పుకొని వస్తున్నది. దాసన్న పూల వంక పెట్టుకొని వస్తున్నది. ఈ లోకం కూడా ఉండదిగా. చెయ్యి పట్టుకుంటాడా? ఎన్ని గుండెలు! కిష్టయ్యా, ఏందిది? ఇడుగు, ఇడిచిపెట్టు! జాడించింది. కిష్టయ్య చెయ్యి ఊడిపోయింది. ఏ భావం లేకుండా నిలబడిపోయాడు కిష్టయ్య. స్వరూప ముందుకు పోలేకపోయింది. దాసన్న పూల మీది నుంచి మనసు చెదిరిపోయింది. దోస్తులను కలవాలన్న ఉత్సాహమూ ఆరిపోయింది. వెనుదిరిగింది. గబగబా ఇంటివైపు మరలింది. ఇంట్లో చెప్పాలనుకోలేదు స్వరూప. అమ్మను చూసేసరికి దుఃఖం ఆగలేదు. ఏడ్చింది. ఏమీ చెప్పలేకపోయింది. కిష్టయ్య తన చెయ్యి పట్టుకున్నప్పుడు ఎవరూ చూసినట్లు అనిపించలేదు. ఊరు గదా, ఏ దర్వాజలోంచి ఎవరి చూపు అందుకున్నదో తెలియదు. క్షణాల్లో ఊరంతా గుప్పుమన్నది. ఎవరిని ఎవరాపుతారు? పామును పట్టుకున్నాడు కిష్టయ్య. పాము చుట్టుకున్నది కిష్టయ్యను. పాములు తలబడుతుంటే ధైర్యం చేశాడు. పెనవేసుకున్నప్పుడు సాహసం చేశాడు. కిందా మీద పడ్డాడు. తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు. మరుసటి రోజు ఉదయం అనుమానించినంతా జరిగింది. పటేన్ల పాటకీలో బిక్కుబిక్కుమంటూ నిలబడ్డాడు కిష్టయ్య. స్వరూప చెయ్యి పట్టుకున్నట్టు ఒప్పుకున్నాడు. తల వంచుకున్నాడు. కిష్టయ్య తండ్రి తల వంచుకున్నాడు. జీవాలు సంభాలించడం తెలుసుగాని కొడుకును సంభాలించలేకపోయాడు. కిష్టయ్య తండ్రి, తల్లి, 2 కులపెద్దలు, పటేలు, 3 కొడుకులు, జీతగాళ్ళు. కిష్టయ్యను ముక్కు నేలకు రాయమన్నారు. తప్పలేదు.
కిష్టయ్య పటేండ్ల వాకిట్లో ముక్కు నేల కానించాడు. అటుపక్క ఇటుపక్క కనుచూపు సాగదీసి చూశాడు. మరీ సాగదీసి చూశాడు. స్వరూప కనబడలేదు. ముక్క ఆనించి కళ్ళు మూసుకున్నాడు. స్వరూపే కనిపించింది. పాము ఒళ్ళంతా పాకుతున్నట్టు అనిపించింది. మత్తు తేలిపోతున్నట్టు మనసు తేలికపడింది. తెలిసి చేసింది కాదు, తెలియక ఊకున్నది లేదు. ఇది డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారి పసరు రెక్కలు కథ. తెలిసి తెలియని వయస్సులో, బాల్యంలో అనేక రకాల నమ్మకాలతో, అజ్ఞానంతో చేసిన పనులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాయో తెలియజేస్తూనే నిర్మలినమైనటువంటి ప్రేమ, కులాల అంతరాలు ఇత్యాది సామాజిక పరిస్థితుల్ని కథలో అంతర్భాగంగా తెలుపుతూ ఉత్కంఠభరితంగా సాగే చక్కని కథనంతో పసరు రెక్కలు కథను అందించిన గురువుగారు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి సార్ గారికి నమస్కరిస్తూ మరో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ పద్య సౌరభం.